హాయ్ అండి. ఈరోజు నందన్‌కనన్ జూలాజికల్ పార్క్‌కి అయితే వచ్చేసాము. ఈ పార్క్ అయితే మనకి భువనేశ్వర్ టెంపుల్ అంటే లింగరాజ స్వామి టెంపుల్ దగ్గర నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. ఇది వచ్చేసి పార్క్ మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రన్స్‌లోంచి ఇలా స్ట్రెయిట్‌గా లోపలికి వెళ్తే రైట్ సైడ్ మనకి మ్యూజియం ఉంది. కానీ మేమైతే మ్యూజియం చూడలేదు. ఈ పార్కు టికెట్స్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఈ టికెట్స్ కౌంటర్ ఏంటంటే 5:00కి క్లోజ్ చేసేస్తారు. మేము వెళ్ళేసరికి 10 మినిట్స్ తక్కువ 5 అయింది. హడావిడిగా వెళ్ళిపోయి టికెట్స్ అందరికీ కలిపి అంటే దగ్గర ఒక 26 మెంబర్స్ వరకు వెళ్ళాము. అందరికీ టికెట్స్ తీసుకునేసరికి ఆ 10 మినిట్స్ ఎక్కడ అయిపోద్దని హడావిడిగా తీసేసుకొని స్పీడ్గా లోపలికైతే వెళ్ళిపోయాము. ఇప్పుడు వెళ్ళాక ఇలా స్ట్రైట్గా వెళ్తే ఫస్ట్ ఇలా ఒక పెద్ద ఫౌంటైన్ అయితే ఉంది. చాలా బాగుంది. ఫౌంటైన్ చూడంగానే మనం ఆగం కదా. ఇదిగో ఇక్కడ ఎదురుగా కనిపించే వాళ్ళే మాతో వచ్చిన 26 మెంబర్స్. ఒక్కొక్కరు ఫ్యామిలీలు వెళ్ళి స్ట్రైట్గా ఫౌంటైన్ దగ్గర నించుండిపోయి ఫోటోలు అయితే దిగేసి నేనైతే వీడియో తీశాను. ఫోటోలు ఏం తీయలేదు. వీడియో షేర్ చేసేసి మీకు అందరికీ చూపిద్దాం అనుకొని ఈ ఫౌంటైన్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లెఫ్ట్కి వచ్చేస్తే ఇక్కడ హర్ష కూడా వీడియో తీసుకుంటుంది. ఇది పూరి జగన్నాథ స్వామి టెంపుల్. ఇలాగా ఇక్కడ దాని మోడల్ని మనకి చూపిస్తున్నారు. ఇది చూసిన తర్వాత ఇక ఒక్కొక్కటిగా చూడడానికి వెళ్తున్నాము. క్యూ లైన్లో నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ టికెట్స్ అయితే మనం చూజ్ చేసేస్తే లోపలికి పంపించేస్తారు. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మనకి వెహికల్స్ ఉంటాయి. ఈ వెహికల్స్లో వెళ్తే మనకి గైడ్ వస్తారు. గైడ్ మనకి ఏ స్పాట్స్లో ఏ యానిమల్స్ ఉన్నాయనేది చూపిస్తారు. ఫస్ట్ ఇక్కడ జింకలను అయితే చూపించారు. బోలెడన్ని జింకలు చూడండి ఎలా ఉన్నాయో. వీటిలో మేలు ఫిమేల్ రెండు ఉన్నాయంట. కొమ్ములు ఉండేవి, కొమ్ములు లేని అంట డిఫరెన్స్. ఇంకా వాటి గురించి నాకు అంత డీటెయిల్గా తెలియదు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చింపాంజీలు 4 ఉన్నాయి. వీటి పేర్లు కూడా ఏవో చెప్పారు కానీ నాకు గుర్తయితే లేదు. యానిమల్స్కి కూడా పేర్లు పెట్టారు వాళ్ళు. ఇది వచ్చేసి హిప్పోపటమస్. చూడండి ఫస్ట్ కామ్గా ఉన్నది. కాసేపు అంతే కెమెరా పెట్టాను ఇది మనకి కనిపిస్తుందా లేదని. నోరు ఇంత పెద్దగా తెరిచింది. ఆ తర్వాత అనిపించింది దీనికి ఈ వీడియో తీసినందుకు నా కోసం ఏదో బయటకు వచ్చింది నీళ్ళలోంచి అని చెప్పి. ఇక అవి చూసిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ చూడండి డ్రాగన్ బొమ్మ ఎంత పెద్దగా ఉందో. ఇక ఇటు సైడ్ వచ్చేసి ఐ లవ్ నందన్‌కనన్ అని ఉంది. దీని పేరు ఈ పార్క్ పేరు అనమాట. టోటల్గా ఇవన్నీ చూసిన తర్వాత ఈ డ్రాగన్ పక్క నుంచి మనకి లోపలికి ఎంట్రన్స్ అయితే ఉంది. ఆ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్తే ఫస్ట్ మనకి రెప్టైల్స్ అనేవి చూపించారు. వాటిని చూస్తేనే అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి. పాములు ఎంతెంత పెద్దవో నేనైతే ఎక్కువ తీయలేదు. 2 బాగా పెద్దగా కనిపిస్తుంటే వాటిని మాత్రమే అంటే మనకి కెమెరాలో కనిపించవని చిన్న చిన్నవి అవేవో కుండల్లో కొన్ని చిన్న చిన్న కొమ్మలకి కొన్ని అలా ఉన్నాయి. ఇవి 2 పెద్దగా అనిపిస్తే వీటిని తీశాను. ఈ సెకండ్ వన్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే దాని తల ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఆ నెక్స్ట్ ఇవి వచ్చేసి ముసళ్ళంట. అదొక డిఫరెంట్ టైప్ వెరైటీ. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ముసళ్ళలో కూడా ఒక వెరైటీ అనమాట. ఇంకా ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి. పెద్ద పెద్దవి 3, 4 ఉన్నాయి. ఇంకా వీటితో పాటు ఒకటి వేరే కలర్ది ఉంది. మనం ఎప్పుడు బ్లాక్ చూస్తాం కదా. ఇది కొంచెం ఎల్లోయిష్గా వైటో ఎల్లోనో అర్థం కాలేదు. కొంచెం వేరుగా అనిపించింది. ఇక నెక్స్ట్ ఇక్కడ 3 పెద్ద పెద్ద తాబేళ్ళు ఉన్నాయి. ఈ తాబేళ్ళ బొమ్మల చాలాసేపు అర్థం కాలేదు. ఆ తర్వాత చూస్తే తాబేళ్ళను. ఇకపోతే ఇక్కడ ఒక ముసళ్ళు కూడా పడుకొని ఉన్నాయి కామ్గా. వీటిని కదిలించడం ఎందుకులే సౌండ్ చేయకుండా పక్కకి వెళ్ళిపోయాము. ఇక నెక్స్ట్ ఇది జిరాఫీ ఒకటి ఉంది. ఈ జిరాఫీ ఉన్న చోటే ఒక సైడ్ పీకాక్ కూడా ఉండింది. దాన్ని కూడా షూట్ చేశాను. అసలు టైం అయితే చాలా తక్కువ ఉండింది. అన్నీ హడావిడిగా స్పీడ్గా చూసేసాము. అప్పటికి ఆల్మోస్ట్ ఫైనల్గా లాస్ట్కి వచ్చేసరికి హారన్ అయితే మోగింది. హారన్ మోగిన తర్వాత అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో అందరూ ఎగ్జిట్లోంచి ఖచ్చితంగా వెళ్ళిపోవాలని చెప్పి ఆ హారన్ అయితే మోగంగానే మనకి వెహికల్స్లోంచి ఎక్కడ వెళ్ళిన వాళ్ళని అక్కడ ఈ టూరిస్టులు అందరినీ తీసుకొచ్చి ఎగ్జిట్ గేట్ దగ్గర దింపేస్తారు. ఇక్కడ నాకు మొత్తంలో నచ్చింది ఏంటంటే ఈ పులి, ఈ టైగర్ చూడండి అసలు ఎంత దర్జాగా నడుస్తుందో. దుర్గామాత వాహనంలాగా అనిపించింది నాకు. పైన దుర్గామాత కూర్చుంటే అలా ఎంత దర్జాగా ఎలా నడుస్తుందో సూపర్గా అనిపించింది. పేరు వచ్చేసి అజయ్ అంట. పులికి కూడా పేర్లు పెట్టేశారు వీళ్ళు. ఇది ఫస్ట్ కామ్గా పడుకొని ఉంది. మేమందరం అక్కడికి ఆ నెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాసేపటికి వచ్చి ఇలా తిరుగుతూ వచ్చింది. బాగా నచ్చింది నాకు ఇది ఒక్కటే. ఫైనల్గా అయితే ఇక్కడ 2 ఎలిఫెంట్లు ఇంకా బోల్డ్ అన్ని పీకాక్లు ఉన్నాయి. ఎలిఫెంట్లకు కూడా పేర్లు ఏవో చెప్పాడు. ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ అని చెప్పి. నాకైతే గుర్తులేదు. చూసారు కదా పార్కు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పులి మాత్రమే తిరుగుతుండే వీడియోని షార్ట్స్లో పెడతాను. తప్పకుండా వాచ్ చేయండి.